ఏమో మా స్కూల్లో వదిలిపోయి మా పాత స్కూల్ వాళ్ళకి అస్సలు మనసు ఒక్కలేదు, ఇవాళ పోవాలని బాధ అవుతుంది అని పొద్దు నుంచి 10 సార్లు వచ్చి అమ్మతో పాటు. సార్ అన్నారు ఏం లేదు మళ్ళీ వస్తూనే ఉంటావు, నువ్వు ఫోన్ చేస్తూనే ఉంటావు, మాట్లాడుతూనే ఉంటావు, ఎందుకు టెన్షన్ పడతావు, ట్రాన్స్ఫర్స్ కాకపోతే అయినా ఖచ్చితంగా ఇక్కడికే వస్తాయి సార్. నాకు ఒక్కోసారి అనిపించింది ఏంటంటే నా మనసులో ఉన్నది చెప్తున్నా, ఈ పేషెంట్ వచ్చింది చెప్తుందో చెప్పదో అని అనుకుంటారో ఏమో అని ఊకే నా ఇంటర్నల్గా అనుకునేది. మళ్ళీ అనుకున్నాను నేనైతే పని చేస్తున్నా సరే, ఫలితం అనేది ఆశించొద్దు, మన కష్టం అనేది ఫస్ట్ పడాలి, కష్టపడ్డ తర్వాత మన కష్టంలో లోపం ఉన్నప్పుడు బాధపడాలి. మన కష్టం కష్టపడుతున్నా దేవుడు ఖచ్చితంగా నాకు ఫలితం ఇస్తాడు, నా పిల్లలు మంచిగా చదువుకుంటారు. ఫస్ట్ క్లాస్లో నాకు ఈ టీచర్ ఇట్లా ఫస్ట్ క్లాస్ వాళ్ళకి గుర్తుండకపోవచ్చు, సెకండ్ వాళ్ళకి కానీ థర్డ్ వాళ్ళకి కానీ ఇంకో నాకు మంచిగా అనిపించింది. నాకు వదిలి వెళ్ళాలంటే మాత్రం చాలా బాధ అవుతుంది నాకు. రేపు మా స్కూల్కి ఆ స్కూల్కి వెళ్ళి ఇప్పుడు మా స్కూల్ అన్నప్పుడు దగ్గరలేదు నాకు, ఆ స్కూల్కి వెళ్ళాలంటే నాకు నిన్న నుంచి భయం అవుతుంది, ఎట్లా డీల్ చేయాలి అక్కడ నేను అక్కడ ఏం చెప్పలే కదా అని. కానీ మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు బాగా బాధ అనిపిస్తుంది. టీచర్ వాళ్ళకి నేను ఎంత చెప్పినా నాకు సాయంత్రం టైం అయితే అందరూ బాధపడతారు. నాకు వసంత టీచర్ అయితే సిస్టర్ లాగా నన్ను దగ్గర తీసుకుంటారు, దగ్గర పోగానే పట్టేసుకుంటాం మేము అందరం. అంటే ఎవరైనా చూస్తున్న చుట్టాలు ఎవరో చూసిందట, ఏది ఎంత మంచిగా ఉంటారు మీరు ఫోటోలలో కానీ, ఎంత హ్యాపీగా ఉంటారు మీరు, నువ్వు అంటే నా హెల్త్కి మెడిసిన్ లేదు, నా వచ్చిన డిసీజెస్కి దానికి ఎప్పుడు హ్యాపీగా ఉండాలని, ఎంత హ్యాపీగా ఉంటే అట్లా పోతుంది అన్నట్టు. దానికి ట్రీట్మెంట్ తీసుకున్నా. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడైతే నేను చాలా దారుణంగా ఉన్నా, నేను అసలు మీకు గుర్తున్నో లేదో, లాస్ట్ ఇయర్ ఒక ఫోటో చూసుకున్నా నేను, అమ్మకి ఇంత ఘోరంగా ఉన్నా అనిపించింది. ఇక్కడ రికవర్ కావడానికి ఏంటంటే ఇక్కడ నాకు వీళ్ళందరూ స్టాఫే ఫ్యామిలీ మెంబర్సే, నాకు వీళ్ళందరూ నాకు తోడున్నారు. మా ఇంటి వాళ్ళు కూడా నాకు తోడు లేరు, మా సారు ఎప్పుడు చూసుకుంటారు నన్ను. ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా వీళ్ళకి నిజంగా సార్ నేను కృతజ్ఞతలు, మీ అందరికీ అసలు ఎంత థ్యాంక్స్ చెప్పినా నేను తీర్చుకోలేను. ప్రతి ఒక్కరు నాకు సహకరించారు. ఏ ఒక్కరిని నేను ఇప్పుడు ఏ ఒక్కరి గురించి ఎంత చెప్పినా నాకు ఒక రాష్ట్రం సరిపోదేమో నాకు ఈ 2 years. అరే పిల్లల్ని మాత్రం నేను కొంచెం హార్ష్గా బిహేవ్ చేసినారా ఏమనుకోకండి, ఎందుకంటే పిల్లలు ఎందుకు కొడతారు దండిస్తారు అని అంటే పిల్లలు కొంచెం భయానికన్నా చదువుతారో ఏమో అని ఒక ధైర్యం అన్నట్టు. ఈ టీచర్ కొడుతుంది కాబట్టి ప్రాక్టీస్ చేయాలి, చదువుకోవాలి అనేది. ఫస్ట్ వాళ్ళను ఫస్ట్ సార్ పోనా సార్, నేను ఫస్ట్ క్లాస్ పోనా సార్ అని అంటే నాకేమో ఇబ్బంది అవుతుంది సార్ అని అంటే, ఏం కాదు మీరు చేస్తారు టీచర్ మీరు పొండి అని సారు చెప్పిండ్రు. సార్ అంతగానం చెప్తున్నారు, పోతా ఖచ్చితంగా పెద్ద సార్తో నేను అన్నిసార్లు నేను బ్రతిమలాడించుకోను, ఇది సంస్కారం కాదు, ఏ క్లాస్కైనా చెప్పాల్సిందే అని అనుకున్నా. కానీ తర్వాత వాళ్ళకి ఫస్ట్ రాయడం రాలేదు, కానీ ఇప్పుడు పిల్లలు రాయడం ఆపరు అసలే, పోయిండ్రంటే రాస్తూనే ఉంటారు ఎన్నిసార్లు రాయాలి ఏం చేయాలనేది. అది కొంచెం హ్యాపీ ఉన్నది అందరూ. తర్వాత సెకండ్ క్లాస్ వాళ్ళు